ఇక ప్రజల వెంట నిలబడే పార్టీ బీఆర్ఎస్ కాబట్టి కార్యకర్తలు ప్రజల కష్టాలను అండగా నిలబడాలని సూచించారు. అయితే కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయక చర్యలో పాలు పంచుకోవాలన్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణం సహాయం అందించాలన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కూడా ఆయన ఆదేశించారు. ఏదైతే పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలి, వారికి సంబంధించిన వసతులు సమకూర్చాలని చెప్పేసి కూడా సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ప్రధానంగా ముంపు గ్రామాలలో పర్యటించి వారికి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ కూడా వారికి అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూపించారు. ప్రభుత్వ ముందస్తు ప్రణాళికలు సహాయ చర్యల్లో పూర్తిగా విఫలమైందని కూడా ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపైన కూడా సమీక్ష పెట్టేవాళ్ళం. ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఆనాడు కాపాడగలిగామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేసే వాళ్ళమంటూ కూడా గుర్తు చేస్తూ, దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మనం స్పందించింది ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతే పెద్దగా స్పందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వెంట నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక కార్యకర్తలు ప్రజలకు కష్టాల్లో అండగా నిలబడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కోరారు. ఆ వరదలో చిక్కున్న వారికి, వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సాయం అందించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరారు. తీవ్రమైన వరద ఉన్న చోట ఆహారం, తాగునీరు వంటి నిత్యావసర అవసరాలకు స్పందించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కోరారు. బురద నిండిన ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనాలని కూడా సందర్భంగా కోరుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అవసరమైన చోట ప్రధానంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా చూడాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉందంటూ కూడా చెప్పారు. మనం చేసే ప్రతి సహాయ సహకారాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ బీఆర్ఎస్ శ్రేణులకు ఒక పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ముంపు గ్రామాల్లో పర్యటించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆయా స్థానిక నాయకత్వాన్ని కోరారు. అయితే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనడానికి ఇంతకు పెద్దగా ఉదాహరణ లేదని కూడా ఈ సందర్భంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాష్ట్రంలో పూర్తిగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్లో పర్యటించిన తర్వాత ప్రభుత్వం మేల్కొంది. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు పర్యటించిన గ్రామాల్లో మంత్రులు కావచ్చు, ఇతర నేతలంతా కూడా పర్యటించి తీరును చూస్తుంటే పూర్తిగా ప్రతిపక్షం కొట్టి లేపితే తప్ప లేవట్లేదు అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం పూర్తిగా మేల్కోకపోవడానికి కారణం ప్రభుత్వంలో పట్టింపు చర్యలు లేవడానికి ఇంత పెద్ద నిదర్శనం లేదని కూడా చెప్తున్నారు. ఇవాళ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన వారంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వారికి కావాల్సిన ఆహారం కావచ్చు, వారికి కావాల్సిన అవసరాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి కూడా ఆ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చెప్పారు. ప్రధానంగా మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, సిరిసిల్ల, సిద్దిపేట, ఇటు కరీంనగర్ సంబంధించిన జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన నేపథ్యంలో చాలా అవస్థలు పడుతున్నారు ప్రజలు. వారికి ప్రభుత్వం కనీస అవసరాలు కూడా తీర్చకపోవడంతో మరింత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల మురుగునీరు చేరడంతో ఆ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యాధులు ప్రబలితే వారు అనారోగ్య పాలవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏదైతే వైద్య సేవలు కూడా అందించాలి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లివిల్ రెడ్డి, మరి ప్రభుత్వం ఎందుకు ఇంతగానం అసలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? అసలు రెస్క్యూ కూడా ఇయ్యలేకపోతుంది కదా, ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది? నిన్న ప్రధానంగా అవేలి గణపురం, మెదక్ నియోజకవర్గం, మెదక్ జిల్లాలోని అవేలి గణపురంలో ఇద్దరు ఆటోలో ప్రయాణిస్తూ వారు స్తంభం పైకి ఎక్కారు. స్తంభం పైకి ఎక్కిన నేపథ్యంలో కాపాడాలని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేశారు. వారు దాదాపు 4-5 గంటలు స్తంభం పైనే ఉన్నారు. ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టకపోవడం, కనీసం కూడా ఒక హెలికాప్టర్ పంపించలేని స్థితిలో ఉండడం, వారికి నిమ్మకు నీరెత్తిన వివరించడం, ఇద్దరు చనిపోయారు, గల్లంతయ్యారు. చనిపోయిన ఒకరు సత్యం డెడ్ బాడీని గుర్తించారు. సత్యం డెడ్ బాడీ కుటుంబాన్ని కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం కూడా చేశారు. ప్రభుత్వం పూర్తిగా ఆ పాలనపైన దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగానే ఈ
ముంపు గ్రామాల్లో పూర్తిగా నీట మునగడానికి చెప్పడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ కూడా ప్రభుత్వంలో కనీసం కూడా సోయి లేకపోవడం పట్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి అనుగుణంగానే వారు చేస్తున్న తీరు కూడా కనిపిస్తుంది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆ వరదల్లో చిక్కున్న ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తుంటే మరోపక్క ముఖ్యమంత్రి ఒక 5 స్టార్ హోటల్లో సినిమా వాళ్ళతోని రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో నిదర్శనం లేదు. ఇవాళ నిన్న వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున మెదక్ టౌన్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవరెడ్డితో పాటు షేర్ సుభాష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ అంతా కూడా తిరిగిన తర్వాత ఇవాళ హరీష్ రావు వచ్చిన తర్వాత మాజీ మంత్రి ఇలా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర అలాగే ఇటు వరదల్లో చిక్కుకున్న వారికి కూడా అంటే వర్షాల వల్ల నష్టపోయిన వారికి ఏమైనా సహాయం అందించిందా ఇప్పటివరకు ప్రభుత్వం ఏమన్నా? అసలు ఎంతమంది ముంపులో చిక్కుకున్నారు, ఎంతమంది వరదల్లో చిక్కుకున్నారు, ఆ గ్రామాల పరిస్థితి ఏంది, వాటి ఆ నివేదిక తీసుకోవడమే ఇప్పటివరకు తీసుకోలేదంటే వారికి సహాయం చేయడం ఇంకా దేవుడేరుగా అన్నట్లు కూడా ప్రభుత్వం వివరిస్తుంది. వారికి ఎలాంటి సహాయ సహకారాలు చేయక పక్కన పెడితే వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి కూడా ఆయా ముంపు గ్రామాల ప్రజలంతా కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఆ విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో చాలా చోట్ల మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు, చాలా చోట్ల ఛార్జింగ్ లేక వారి అవస్థలు చెప్పుకోవడానికి కూడా లేదు, చాలా చోట్ల రోడ్లన్నీ తెగిపోవడంతో వాటికి కనెక్టివిటీ కూడా దెబ్బతింది. ఆ కనెక్టివిటీ దెబ్బతినడంతో ఏదైనా జరిగితే అంబులెన్స్ కూడా పోలేని దుస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా కరెంటు లేదు, చాలా గ్రామాల్లో అంధకారం అయిపోయినాయి. దాదాపు 24 గంటలు అయిపోయింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సహాయం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. పునరావాస కేంద్రాల్లో కూడా ఆహారం అందించట్లేదు, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించే చాలా మంది అనారోగ్యంతో ఉన్నాం, మాకు మెడికల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ముంపు గ్రామాల్లో పర్యటించి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి పెద్ద సమస్యగా ఉంది. చాలా చోట్ల రోడ్డు కనెక్టివిటీ దెబ్బతింది. ఆ కనెక్టివిటీని మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించిన తర్వాత కొంత మాకు మేము బతుకుతామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కూడా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టింపు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.